హైదరాబాద్ పబ్లలో బౌన్సర్లు రెచ్చిపోతున్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లోని ఆఫ్టర్ 9 పబ్ లో కస్టమర్లపై బౌన్సర్లు దాడి చేశారు. బీర్ బాటిల్ కత్తితో దాడి చేయడంతో ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. బర్త్డే పార్టీ సెలబ్రేషన్స్ ను పబ్ లో జరుపుకునేందుకు కొంతమంది యువకులు ఆఫ్టర్ 9 కి వెళ్లారు. బర్త్డే సాంగ్ ప్లే చేయాలని డీజేని కోరారు. అయితే బర్త్డే సాంగ్ ప్లే చేయడానికి డీజే నిరాకరించడంతో వాగ్వాదం మొదలైంది. దీంతో బౌన్సర్లు ముందుకొచ్చి అజార్ అనే యువకుడిపై బీర్ బాటిల్ తో దాడి చేశాడు. నవీద్ అనే యువకుడిపై ఛాతిపై కత్తితో గాయం చేశాడు మరో బౌన్సర్. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్న ఆఫ్టర్ 9 పబ్ న్యూసెన్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఆఫ్టర్ 9 పబ్ లో బౌన్సర్లు కస్టమర్ల పైన దాడి చేశారు. ఏకంగా బీర్ బాటిళ్లు కత్తులతో దాడి చేసినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ పబ్కి వచ్చినటువంటి కస్టమర్లు ఒక బర్త్డే పార్టీ కోసం వచ్చారు. ఫ్రెండ్స్ అంతా కలిసి దాదాపు ఒక 10 మందికి పైగా ఫ్రెండ్స్ అంతా ఈ పబ్కి వచ్చారు. అయితే ఫ్రెండ్ది బర్త్డే ఉండడంతో బర్త్డే సాంగ్ ప్లే చేయాలని చెప్పి పబ్లో ఉన్నటువంటి డీజే ప్లేయర్ను కోరారు. అందుకు డీజే ప్లేయర్ నిరాకరించారు. ఎందుకంటే మిగతా కస్టమర్స్ కూడా ఉంటారు, వేరే మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పటికిప్పుడు బర్త్డే సాంగ్ ప్లే చేయలేమని చెప్పినట్లుగా తెలుస్తుంది. దీంతో ఆ ఫ్రెండ్స్కి అదేవిధంగా గ్రూప్ మొత్తానికి డీజే ప్లేయర్కి మధ్య చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే బౌన్సర్లు కూడా ఎంటర్ అయ్యారు. ఆ వాగ్వాదంలో తలదూర్చడమే కాకుండా సాంగ్ ప్లే చేయమని అడిగినటువంటి కస్టమర్ల పైన దాడికి దిగారు. ఏకంగా బీర్ బాటిల్తో అద్నాబ్ అనే యువకుడిని కొట్టారు. అదేవిధంగా మరొక యువకుడిని ఏకంగా కత్తితో ఛాతీలో గుచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యువకుడి పరిస్థితి కూడా విషమంగా ఉంది. దీనిపైన బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మొత్తం 15 మంది పైన కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ యువకులతో పాటు దాడి చేసినటువంటి బౌన్సర్లు అదేవిధంగా ఆఫ్టర్ 9 పబ్ యజమాని పైన కూడా కేసు నమోదు చేశారు. మొత్తం 6 మందిని అయితే అరెస్ట్ చేశారు. మిగతా కొంతమంది పరారీలో ఉన్నట్లుగా తెలుస్తుంది. కంప్లీట్గా ఈ ఆఫ్టర్ 9 పైన గతంలో కూడా చాలాసార్లు కేసులు నమోదయ్యాయి. పేరుకు తగ్గట్టుగానే ఆఫ్టర్ 9 తర్వాత రచ్చరచ్చగా ఉంటుంది. కేవలం రోడ్కు సమీపంలో ఉండేటటువంటి ఈ పబ్ వద్ద రాత్రి అయితే చాలు కంప్లీట్గా న్యూసెన్స్ ఉంటుంది. రోడ్డుకు అడ్డంగా కార్లను పార్క్ చేయడం, అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా ఇక్కడే వాళ్ళంతా ఇక్కడ నిలబడడం, లేకపోతే డ్యాన్సులు చేయడం, బయటనే మద్యం సేవించడం, ఇలాంటివి ఎన్నోసార్లు ఈ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. దీనిపైన స్థానికులు కూడా బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆ యువకుడు అయితే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. మరొక యువకుడు కూడా తలకు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మొత్తంగా 15 మంది పైన కేసు నమోదు చేసినటువంటి బంజారాహిల్స్ పోలీసులు 6గురిని అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్నటువంటి మిగతా బౌన్సర్ల కోసం గాలిస్తున్నారు. మరోవైపు గొడవకు కారణమైనటువంటి ఆ యువకుల పైన కూడా కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. కెమెరామెన్ రాజా రమేష్తో రవికుమార్, ఎన్టీవీ, బంజారాహిల్స్ నుంచి.